చాలా మంది గోల్డ్ ఫిష్‌ని అయితే బీడింగ్ చేద్దాం అనుకుంటారండి. కానీ ఏంటంటే బీడింగ్ అనేది అవ్వకపోవడానికి కారణం ఏంటంటే 2 ఒకలాగా ఉంటాయి. మేల్, ఫీమేల్ 2 ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ. అలాగే ఏంటంటే ఇట్లా కలర్ కూడా ఏంటంటే మీకు అనేది మేల్, ఫీమేల్ కూడా 2 ఒకలాగా ఉంటాయి కాబట్టి చాలామంది తెలియకపోతే బీడింగ్ అయితే చేయరండి. కానీ మనకు మేల్, ఫీమేల్ తెలిస్తే మాత్రం బీడింగ్ చేయొచ్చు. కానీ కొన్ని విషయాలు అయితే నేను చెప్పడం జరుగుద్ది. బీడింగ్ అనేది ఎలా చేయాలి, నెక్స్ట్ అంటే మేల్, ఫీమేల్ ఎలా ఉంటుందని ఈ వీడియో మనం చెప్పడం జరుగుతుంది. పూర్తిగా చూడండి, వీడియో అనేది లాస్ట్ చూడండి, మీకు అనేది అర్థం అవుద్దప్పుడు మేల్, ఫీమేల్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ అంటే వీళ్ళు బీడింగ్ అనేది ఎలా చేయాలో. అలాగే మన ఛానల్ కన్నా వీడియోస్ కానీ మీకు ఫస్ట్ నుంచి డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీటిలోకి అయితే వెళ్ళిపోతామండి. ఫస్ట్ ఏంటంటే మనకు అనేది గోల్డ్ ఫిష్ అనేది బీడింగ్ చేయాలంటే మ్యాక్సిమం అనేది మన దగ్గర అనేది 2 feet అయితే ఎక్వేరియం అయితే ఉండాలండి. మ్యాక్సిమం 2 feet ఉండాలి. లేదు ఒకవేళ ఎక్వేరియం కాకపోతే మనకు బ్లాక్ టబ్స్ అమ్ముతారు. బ్లాక్ టబ్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఈ ఉండమే కాదు, మెయిన్ కానీ మన ఎక్వేరియం షాప్కి వెళ్ళిన తర్వాత మేల్, ఫీమేల్ ఐడెంటిఫై చేసుకోవాలి. చాలామంది చెప్పినట్టు మేల్ వచ్చి సన్నంగా ఉండి ఫీమేల్ వచ్చి లావుగా ఉంటుంది అంటారు. అది కాదండి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మేల్ ఫుడ్ ఎక్కువ తిన్నా సరే మేల్ పొట్ట కూడా ఉబ్బుద్దండి. దానివల్ల ఏంటంటే మనకు అనేది మేల్ కూడా మనకు అనేది ఫీమేల్ లాగా పొట్ట పెద్ద ఉంది అని చెప్పేసి తీసేసుకుంటాం. అలా కాదు, మనకు అనేది పక్క మేలు పక్క ఫీమేల్ మనకు ఐడెంటిఫై అవ్వాలంటే మాత్రం నేను చెప్పినట్టు మీరు చూడండి. డెఫినెట్గా మీకు పక్క మేల్ కానీ పక్క ఫీమేల్ అనేది మీరు ఈసారి షాప్కి వెళ్ళి తీసేసుకుంటారు. అలాగే మన దగ్గర కూడా బీడింగ్ పేర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా సరే మన షాప్ అడ్రస్ తెలియకపోతే మాత్రం మీకు నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ డిస్ప్లే అడ్రస్ అనేది మీరు వస్తే మాత్రం మన దగ్గర గోల్డ్ ఫిష్ అయితే బీడింగ్ సైజ్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఎవరికైనా బీడింగ్ సైజ్ కావాలన్నా సరే మన షాప్కి వచ్చి బీడింగ్ సైజ్ తీసుకోవచ్చు. నాకైతే మేల్, ఫీమేల్ తెలుసు కదా మీకు చూసుకొని వస్తాను. అలాగే వీళ్ళకి కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది మేల్ అండి. ఈ మేల్కి అనేది మీకు అనేది ఏంటంటే చూస్తున్నారు కదండి, ఈ పక్కన మీకు అనేది మార్క్ పెట్టాం కదా, ఇక్కడ అనేది మనకి అనేది డాట్స్ ఉంటాయండి. వైట్ కలర్ డాట్స్ ఉంటాయి, మీకు చూస్తున్నారు కదండి. ఈ డాట్స్ ఉంటే మాత్రం అది పక్కా మేలు. అలాగే ఆ డాట్స్ కానీ లేకపోతే మాత్రం అది పక్కా ఫీమేల్. అది లావుగున్నా సరే సన్నగా ఉన్నా సరే ఎలాగున్నా సరే మనకు అనేది డాట్స్ కానీ లేకపోతే అది అనేది ఫీమేల్ అండి. డాట్స్ ఉంటే మాత్రం మీకు అనేది పక్కా మేలు. అలాగే ఏంటంటే ఈ బీడింగ్ సైజ్ అనేది మనకు అనేది చిన్నప్పుడు బీడింగ్ అవ్వండి, మనకు అనేది ఒక సైజ్ అనేది రావాలి. మీకు ఆ సైజ్ అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను సరే, ఈ సైజ్ అయితే మనకు అనేది చక్కగా బీడింగ్ అయితే స్టార్ట్ అవుతాయండి. చక్కగా బీడింగ్ అనేది చక్కగా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. చక్కగా బీడింగ్ అయితే మన దగ్గర అవుతాయండి. అలాగే మీరు తీసుకున్న ట్యాంకులు ఏంటంటే మేల్, ఫీమేల్ అనేది ఒకవేళ మేల్ కానీ ఫుల్ యాక్టివ్గా ఉందా ఇంకోండి, మేల్స్ అనేది ఫీమేల్గా తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం తీసుకొచ్చి కొన్నిసార్లు అంటే ఫీమేల్ కూడా ఫైటింగ్ చేసుకుంటుంది. కానీ ఫైటింగ్ చేసినా కూడా సేజింగ్ చేసినట్లుగా ఉంటుందండి. అలా చూసుకుని 2 ఫీమేల్ తీసుకుంటే ఇబ్బంది అయిపోద్ది. అందువల్ల ఏంటంటే మీరు అనేది పక్క మేల్ ఏంటంటే మీకు అనేది రెక్కలు చూడమని ఈ చూడమని కాదు, మీకు అనేది సింపుల్గా మీరు దగ్గర నుంచి చూడండి. చూస్తే మీకు అనేది డాట్స్ ఉంటే మాత్రం మీకు అనేది అది పక్క మేల్, డాట్స్ అయితే మాత్రం ఫీమేల్. అలాగే అంటే సైజ్ అయితే మాత్రం డెఫినెట్గా పెద్ద సైజ్ ఉండాలి. పెద్ద సైజ్ ఉంటేనే మన దగ్గర బీడింగ్ అవుతుంది. గోల్డ్ ఫిష్ ఎప్పుడు కూడా చిన్న సైజ్ అయితే బీడింగ్ అవ్వు. నెక్స్ట్ ఈ బీడింగ్ కూడా ఏంటంటే మనకు అనేది లైవ్ పిల్లలు పెట్టండి. అనేది ఈ ఎక్స్ వేస్తాయండి. ఎక్స్ వేసిన తర్వాత ఎక్స్ అనేది వేసింది అంటే మనం మేల్, ఫీమేల్ తీసేయాలి. బీడింగ్ గురించి ఒక వీడియో తీయబోయా అంటే మాత్రం వీడియో అనేది చేయడం జరుగుతుంది. బీడింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి, నెక్స్ట్ ఎక్స్ ఎలా పెడతాయి ఇవన్నీ గురించి ఒక వీడియో చేయబోయంటే మాత్రం వీడియో కూడా చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఏంటంటే మేల్, ఫీమేల్ ఐడెంటిఫై గురించి వీడియో గురించి కాబట్టి మనం చెప్పడం జరుగుతుందండి. లేదంటే మాత్రం మనం అనేది బీడింగ్ గురించి కూడా వీడియోలో చెప్పడం జరిగేది. బట్ ఏంటంటే మేల్, ఫీమేల్ గురించి కాబట్టి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు అనేది ఈ మేల్, ఫీమేల్ మనం అనేది తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇవి అయితే బీడింగ్ సైజ్ కాదండి, ఓన్లీ డిస్ప్లే గురించి. బట్ బీడింగ్ అవుతాయి. కానీ ఇప్పుడు నేను ఇందా చూపించాను కదా మీకు అనేది డిస్ప్లే మేల్ అని చూపించాను కదా, దాని అంతా ఫాస్ట్ బీడింగ్ అయితే ఉండదు. బట్ అయితే పక్క మీకు అనేది బీడింగ్ పేస్ అండి అన్నది. అలాగే మన దగ్గర ఫీమేల్స్ కూడా మీకు అనేది లెగ్ లోడ్ అయితే ఉన్నాయి. మన దగ్గర అనేది మంచి లోడ్లు అయితే ఉన్నాయి. ఫీమేల్స్ ఒకవేళ బీడింగ్ కావాలంటే ఎవరైనా వచ్చి తీసుకోండి. బట్ ఆ వీడియోస్ మీకు ఎందుకు చూపించాలంటే నేను అనేది ఈ వీడియో అనేది ఇందులో తీస్తున్నానండి. ఇందులో తీయడం ఏంటంటే మనకు అనేది బీడింగ్ సైజ్ అనేది అంటే సాఫ్ట్ ఉండిపోయింది. అందువల్ల మనకు అనేది మీకు అనేది చూపించట్ల బీడింగ్ ప్లేస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. బట్ మన షాప్కి వస్తే మాత్రం మీకు ఈజీగానే మనం చూడొచ్చు, ఈజీగా మీ లైవ్లో చూడొచ్చు. మీకు కావాల్సిన అనేది మీరు తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే అంటే మనకు అనేది గోల్డ్ ఫిష్లే కాదండి, మనకు అనేది టెన్నిస్కోప్ కూడా మన దగ్గర బీడింగ్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా ఒకవేళ బీడింగ్ చేయాలనుకుంటే మాత్రం టెన్నిస్కోప్ మన దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి వచ్చి తీసుకొచ్చండి. నేను అనేది ప్రత్యేకంగా బీడింగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే సైజ్ అనేది మన దగ్గర ఉందండి, బీడింగ్ సైజ్ అనేది. ఎందుకంటే చాలా మంది దగ్గర బీడింగ్ సైజ్ ఉండదు. బట్ బీడింగ్ సైజ్ ఉన్నా సరే మీకు అనేది పక్క మేల్, ఫీమేల్ దొరకబట్టి ఏంటంటే నాకు తెలుసు కాబట్టి మేల్, ఫీమేల్ అనేది ఒకవేళ మీరు వచ్చి బీడింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అనేది మనం కూడా జరుగుద్ది మేల్, ఫీమేల్స్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటే వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో కానీ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మీరు కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మంచి వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. ఒకవేళ బీడింగ్ వీడియో కూడా చేయాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి. కంపల్సరీ మనం బీడింగ్ వీడియో చేయడం జరుగుద్దండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.